ఓకే, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలోని పర్ముటేషన్ కాంబినేషన్ పార్ట్ త్రీ చూద్దాం. ఈ పార్ట్ 3 అంటే 8th ప్రాబ్లం. సో ఇందులో అంటే ఈ వీడియోలో మొత్తం ఒక మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చేస్తాను. సో క్రికెట్ టీం ఫామ్ చేయటం, ఇండియన్ టీం ఫామ్ చేయటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 ప్రాబ్లమ్ చేస్తాను చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్ 11 ప్లేయర్స్ ఆఫ్ 7 బ్యాట్స్మెన్ అండ్ 6 బౌలర్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు క్రికెట్ టీం ఎంత కావాలి? 11 మెంబర్స్ కావాలి. సో లెక్క చేసేటప్పుడు ముందు చూడండి, క్రికెట్ టీం విత్ 11 ప్లేయర్స్. క్రికెట్ టీం విత్ 11 ప్లేయర్స్. సో ఒక క్రికెట్ టీం నీకు ఎంతమందితో కావాలి? 11 ప్లేయర్స్తో కావాలి. ఓకే, రైట్. ఇక్కడ మనకి 2 ఐటమ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. బౌలర్స్ ఫస్ట్ బ్యాట్స్మెన్ రాద్దాం. ఓకేనా, ఫస్ట్ బ్యాట్స్మెన్ రాద్దాం. బ్యాట్స్మెన్, ఓకేనా, బ్యాట్స్మెన్. నెక్స్ట్ రెండోది బౌలర్స్ రాద్దాం. బౌలర్స్, ఓకేనా. తర్వాత నెంబర్ ఆఫ్ వేస్ రాస్తా. నెంబర్ ఆఫ్ వేస్. ఓకే, ఈ 3 రాసుకుంటూ వస్తాను. అయితే ఒక క్రికెట్ టీం ఫామ్ చేయాలి నువ్వు. నీ దగ్గర ఏమో 7 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, 6 బౌలర్స్ ఉన్నారు. కానీ నువ్వు ఫామ్ చేసే క్రికెట్ టీంలో అట్లీస్ట్ 5 బౌలర్స్ ఉండాలి. అంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 5 బౌలర్స్ అంటే అట్లీస్ట్ అనే టర్మ్ వచ్చింది అంటే అట్లీస్ట్ 5 బౌలర్స్ అంటే 5 ఉండొచ్చు, 6 కూడా ఉండొచ్చు, 7 అంటే అట్లీస్ట్ అన్నప్పుడు ఆ నెంబరు దానికన్నా ఎక్కువ ఉన్న నెంబర్ ఎంతైనా అడ్జస్ట్ అవ్వచ్చు. ఎంతైనా అంటే ఎంతవరకు ఉంటే అంతవరకు. అక్కడ 6 ఉన్నారు కాబట్టి 5, 6 మాత్రం అడ్జస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం మనకి. సో మొత్తం బ్యాట్స్మెన్స్ ఎంతమంది ఉన్నారా? బ్యాట్స్మెన్స్ 7 మెంబర్స్ ఉన్నారు, బౌలర్స్ 6 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు కావాలి నాకు నెంబర్ ఆఫ్ వేస్ కావాలి. నెంబర్ ఆఫ్ వేస్ కావాలంటే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. బౌలర్స్ ఏమన్నాడు? అట్లీస్ట్ 5 మెంబర్స్ అన్నాడు. అట్లీస్ట్ 5 మెంబర్స్ అంటే 5 ఉండొచ్చు, ఇంకేముండొచ్చు, 6 కూడా ఉండొచ్చు. 5 ఉండొచ్చు, 6 కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మనకి 5 ఉండొచ్చు, 6. మరి క్రికెట్ టీంలో 11 మెంబర్స్ ఉండాలంటే నువ్వు బౌలర్స్ని 5 మెంబర్స్ ఉండేలాగా తీసుకున్నావు. కనీసం 5 రన్ ఉండేలాగా తీసుకోమన్నాడు. సో అట్లీస్ట్ 5 తీసుకున్నా. మరి క్రికెట్ టీంలో ఎంత మెంబర్స్ ఉండాలి? 11 మెంబర్స్ ఉండాలి. అంటే ఇంకెంత కావాలి? బ్యాట్స్మెన్స్ 6 మెంబర్స్ కావాలి. అప్పుడు ఎంత అవుతుంది? 6, 5 కుడితే 11 సరిపోతుంది కదా. నెక్స్ట్ ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అట్లీస్ట్ కనీసం 5 ఉండాలి అన్నాడు కదా. మరి 6 కూడా ఉండొచ్చు కదా. 6 కూడా ఉండొచ్చు కాబట్టి వీళ్ళంత తీసుకొచ్చి మనం 5 తీసుకుంటూ వస్తాం. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేస్ రాయాలి. నెంబర్ ఆఫ్ వేస్ రాయాలంటే 7లో నుంచి 6 తీసా కాబట్టి ఏరాద్దాం? 7C6 ఇంటూ 6లో నుంచి 5 తీసా కాబట్టి ఏం రాయొచ్చు? 6C5. దీని రెండో చూద్దాం. 7C5 ఇంటూ ఎంత అవుతుంది? 6C6. ఓకేనా, 6C. ఇక్కడ రాస్తున్నాను టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు ఏముందో చూడమ్మా. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 7C6 ఇంటూ 6C5 ప్లస్ 7C5 ఇంటూ 6C6. ఈ వాల్యూస్ కావాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఈ వాల్యూస్ కావాలి. ఈ వాల్యూస్ కావాలి అంటే మనం ఈ 4 వాల్యూస్ కనుక్కోవాలంటే మనకు కష్టం అవుద్ది. కాబట్టి వీటికి ఏం చేస్తానంటే టోటల్గా ముందు పాస్కల్ ట్రయాంగిల్ రాస్తాను. పాస్కల్ ట్రయాంగిల్ అంటే 1, ఇటొకటి గీయండి. ఇక్కడ 1, ఇక్కడ 1 రాస్తున్నా. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత? 2. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడొకటి గీస్తున్నా. 1, 1 రాస్తున్నాను. ఇది ఎంత అవుతుంది మనకి? 3. ఇది ఎంత అవుతుంది? 3. ఇటొకటి గీస్తా. ఇది ఎంత? 4. ఇది ఎంత? 6. ఇది ఎంత? 4. 1, 1. ఈ టోటల్ ఎంత? 5. ఇది ఎంత అవుతుంది? 10. ఇది ఎంత అవుతుంది? 10. నెక్స్ట్ 5. 1, 1. నెక్స్ట్ ఎంత అవుతుంది? 6. నెక్స్ట్ ఎంత? 15. నెక్స్ట్ ఎంత? 20. నెక్స్ట్ ఎంత? 15. దట్ ఈజ్ ఈక్వల్ టు 6, 1, 1. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది మనకి? 7. ఇది వచ్చరికి 21. ఇది వచ్చరికి 35. ఇది కూడా 35. ఇది వచ్చరికి 21. ఇది వచ్చరికి 6, 1, 1. ఓకేనా. సో మనకి ఇక్కడ 6 వరకే ఉన్నాయి కాబట్టి ఇంతవరకే వాల్యూస్ రాస్తున్నాం. ఓకే, ఈ వరకు రాసుకుంటూ వస్తే ఇప్పుడు మనం చూద్దాం మనకి దాని టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. The total number of ways.
ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. ఓకే, ఇక్కడ చూద్దాం 7C6. ఇదిగో చూడండి, ఈ వాల్యూస్ ఎలా చూడాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూద్దాం, మనకి ఇది 7 ఉంది. ఇక్కడ స్టార్టింగ్ అన్నిటికీ 1 ఉంటుంది, ఇది 7. అంటే ఈ వాల్యూస్ అన్నీ ఏంటి అంటే ఇది 7C0, 7C1, 7C2, 7C3, 7C4, 7C5, 7C6, 7C7 వాల్యూ. ఇదిగో దీని కూడా ఉంది. మరి ఈ వాల్యూస్ అన్నీ ఏంటి 6లో ఉంటాయి, ఈ వాల్యూస్ అన్నీ ఏంటి 5. ఏదైనా ముందు 0తో స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి 7C6. ఇక్కడ 7 ఉంది కాబట్టి 7C0, 1, 2, 3, 4, 5, 6 అంటే ఎంత అవుతుందిరా 6 ఇంటూ 6లో చూద్దాం. 6C0, 1, 2, 3, 4, 5 అంటే ఎంత అవుతుందిరా మనకి ఇది 6 ప్లస్ నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి ఇది 7 రా, ఇది 7 అంటే ఇది ఎంత అవుతుంది మనకి 7 ఇంటూ నెక్స్ట్ 7C5. 7C5 ఎంత చూడండి ఒకసారి. 7C5 అంటే 7C0, 1, 2, 3, 4, 5 ఎంత అవుతుందో మనకి 21 ఇంటూ 6C6. 6C6 అంటే 0, 1, 2, 3, 4, 5, 6 అంటే ఎంత అవుతుంది మనకి 1. 7 ఇంటూ అంటే ఎంత అవుతుంది మనకి 42 ప్లస్ 21 దట్ ఈజ్ ఈక్వల్ టు 63 వేస్. 63 వేస్. ఈ పాస్కల్ ట్రయాంగిల్ గుర్తుండాలి. ఈ పాస్కల్ ట్రయాంగిల్ గుర్తుంటే మీకు వచ్చి బుక్లోకి వచ్చరికి ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని ఇదిగో ఇట్లా టేబుల్ ఫార్ములేషన్ చేస్తూ ఉంటాడు. లెక్కలో టేబుల్ ఫామ్ చేస్తారు, అంతే తేడా. దానికి దీనికి తేడా అదే. ఓకేనా? ఇట్లా రాసుకున్నా ప్రాబ్లం లేదు, లేదంటే జనరల్గా రాసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇది ప్రాబ్లం. సో ఈ టేబుల్ మనకు గుర్తుండాలి, ఇలా ఉండాలి. ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. నెక్స్ట్ ప్రాబ్లం మనకి దీంట్లో ఇది 9th ప్రాబ్లం, పార్ట్ 3లో సెకండ్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 ప్లేయర్స్ ఫ్రమ్ 7 batsmen and 6 bowlers and 2 wicket keepers so that the team contain at least 4 bowlers అన్నాడు. ఓకే, ముందు మనకి క్రికెట్ టీమ్ విత్ 11 ప్లేయర్స్, క్రికెట్ టీమ్ విత్ 11 ప్లేయర్స్. సో మనకి 11 ప్లేయర్స్తో ఒక క్రికెట్ టీం కావాలి. దీంట్లో మనకి బ్యాట్స్మెన్స్ ఎంత ఉన్నారు ఇక్కడ 7 ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ బౌలర్స్ వచ్చరికి 6 ఉన్నారు. నెక్స్ట్ వికెట్ కీపర్స్ ఇద్దరు ఉన్నారు. వికెట్ కీపర్స్ ఎంతమంది ఉన్నారు మనకి 2. తర్వాత ఏం కావాలి నెంబర్ ఆఫ్ వేస్. సో మనకి ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్ మనం చేయాలి. ఇక్కడ మనం లెక్క అబ్జర్వ్ చేయండి. బ్యాట్స్మెన్స్ ఎంత ఉన్నారు, ఈ బ్యాట్స్మెన్స్ ఎంత ఉన్నారు మనకి బ్యాట్స్మెన్స్ 7 ఉన్నారు. వాడు ఏమంటున్నాడు 7 batsmen 6 bowlers and 2 wicket keepers సో దట్ ద టీమ్ కంటైన్స్. టీం ఎలా ఉండాలి అంటే అట్లీస్ట్ 4 bowlers ఉండాలంటాడు. అసలు బౌలర్స్ ఎంతమంది ఉన్నారు 6. అంటే నువ్వు టీం ఫామ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కనీసం 3 తీసుకో అంటున్నాడు, 4 తీసుకోమంటున్నాడు. 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 6 కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీంలో మనకి బౌలర్స్ని 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు. కానీ వికెట్ కీపర్స్ మాత్రం 2 ఖచ్చితంగా ఉంచేలా చూడమంటున్నాడు. ప్రతి సెలక్షన్లో 2 వికెట్ కీపర్స్ ఖచ్చితంగా ఉండాలంట. కాబట్టి 2 ఏ ఫార్మేషన్ వాడతాను, కానీ బౌలర్స్ మాత్రం కనీసం 4 ఉంచాలంటున్నాడు. 5, 6. ఇప్పుడు ఈ 2 కూడితే 6 అంటే ఇంకా క్రికెట్ టీంలో ఎంతమంది కావాలి 5 members. అప్పుడు బ్యాట్స్మెన్స్ని ఒక 5 తీసుకుంటూ వస్తారు. ఈ 2 కూడితే 7, అప్పుడు ఇది ఎంత అవుతుంది 4. ఈ 2 కూడితే 8, అప్పుడు ఎంత అవుతుంది మనకి 3. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎంత అవుతుందో చూడండి ఒకసారి. 7C5 అదేనా, 7C5 ఇంటూ 6C4 ఇంటూ 2C2. నెక్స్ట్ రెండో నెంబర్ ఆఫ్ వేస్ ఎంత రాద్దాం మనం 7C4 ఇంటూ 6C5 ఇంటూ 2C2 రాయొచ్చు. దీన్ని రాద్దాం మనం 7C3 ఇంటూ 6C6 ఇంటూ 2C2 రాయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ రాద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్
టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందిరా మనకి ఇక్కడ 7c అంతే కదా 7c5 ఇంటూ 6c4 ఇంటూ 2c2 ప్లస్ 7c4 ఇంటూ 6c5 ఇంటూ 2c2 ప్లస్ నెక్స్ట్ 7c3 ఇంటూ 6c6 ఇంటూ 2c2 దట్ ఈజ్ ఈక్వల్ టు 7c5 7c 7c0 7c1 2 3 4 5 ఎంత 21 ఇంటూ 6c4 6లో ఉంది 0 1 2 3 4 ఎంత అవుతుంది మనకి 15 ఇంటూ 2c2 అంటే 1 ప్లస్ 7c4 0 1 2 3 4 ఎంత 35 ఇంటూ 6c5 0 1 2 3 4 5 అంటే ఎంత అవుతుంది మనకి 6 ఇంటూ 1 ప్లస్ 7c3 0 1 2 3 ఎంత అవుతుందిరా 35 ఇంటూ 1 ఇంటూ 1. సో టోటల్గా ఈ వాల్యూస్ అన్నీ కొడితే మనకి ఎంత వస్తుంది అంటే 560 వాల్యూ రావాలి. ఈ వాల్యూ మొత్తం కొడితే ఎంత రావాలంటే మనకి 560. సో ఈ పాస్కల్ ట్రయాంగిల్ వస్తే మీకు లెక్క చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్ పాస్కల్ ట్రయాంగిల్. ఓకేనా? సో ఈ సెలెక్షన్ మాత్రం చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఓకే, పర్మిటేషన్ కాంబినేషన్లో పార్ట్ 3 అంటే లెక్చర్ 3లో 10th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఫార్మింగ్ ఏ కమిటీ విత్ 5 మెంబర్స్ అన్నాడు. కమిటీ విత్ 5 మెంబర్స్ సో కమిటీలో మనకి ఎంత ఉండాలి 5 మెంబర్స్. దీంట్లో ఏమన్నాడో చూడండి ఒకసారి. ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ? ఇండియన్స్ 6 మెంబర్స్ ఉన్నారు, ఇదొక టీం. నెక్స్ట్ అమెరికన్స్ వచ్చేసరికి 7 మెంబర్స్, అమెరికన్స్ వచ్చి 5 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఓకే, ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడో ఏం కనుక్కోవాలి. 6 ఇండియన్స్ ఉన్నారు, 5 అమెరికన్స్ ఉన్నారు. వీళ్ళని ఉపయోగించి ఒక కమిటీ ఫామ్ చేయమన్నాడు. ఆ కమిటీలో 5 మెంబర్స్ ఉండాలంట. అయితే వాడు ఏమంటాడు, సో దట్ ఇండియన్స్ విల్ బీ ద మెజారిటీ ఆఫ్ ద కమిటీ అంటున్నాడు. కానీ నువ్వు కమిటీ ఎలాగైనా ఫామ్ చేసుకో, ఆ కమిటీలో ఇండియన్సే మెజారిటీ ఉండాలంటాడు. అలా ఉండాలి అంటే ఒక్కసారి చూడండి, నేను ఈ కమిటీలో ఇండియన్స్ మెజారిటీ అంటే మనకి 5 మెంబర్స్లో 3 ఉందనుకున్నాను, వీళ్ళు 2 రాస్తున్నాను. చూడండి ఒకసారి, వీళ్ళు 3 వీళ్ళు 2. అమెరికన్స్ కన్నా ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, ఇది మెజారిటీ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 4 రాస్తాను, ఇక్కడ 1 రాస్తాను, ఇక్కడ 5 తీసుకుంటూ వస్తాను, ఇక్కడ ఏమి రాయను 0 తీసుకుంటూ వస్తాను. ఇప్పుడు నువ్వు ఏ సెలక్షన్ అయినా చూడు, వీళ్ళకన్నా వీళ్ళు 5 మెంబర్స్ ఉండొచ్చు, అవునా? వీళ్ళు తీసుకోవాలని రూల్ ఏం కాదు. మెజారిటీ ఉండాలంటే ఏంటి, అసలు రాకుండా కూడా పోవచ్చు. కాబట్టి మనం వీటి నుంచి కండిషన్ ఎలా ఫామ్ చేయొచ్చు? 6c3 ఇంటూ 5c2. ఓకేనా? 5c2. నెక్స్ట్ ఎంత? 6c4 ఇంటూ 5c1. నెక్స్ట్ 6c5 ఇంటూ 5c0. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు 6c3 ఇంటూ 5c2 ప్లస్ 6c4 ఇంటూ 5c1 ఇంటూ 6c5 ఇంటూ 5c0 దట్ ఈజ్ ఈక్వల్ టు 6c3 అంటే ఎంత 20 ఇంటూ ఇది ఎంత అవుతుంది మనకి 10 ప్లస్ 6c4 అంటే 15 ఇంటూ 5 ప్లస్ నెక్స్ట్ 6c5 అంటే ఎంత అవుతుంది 6 ఇంటూ 5c0 అంటే ఎంత అవుతుంది మనకి 1 దట్ ఈజ్ ఈక్వల్. టోటల్ ఎంత వస్తుందో చూడండి ఒకసారి. టోటల్ వాల్యూ వచ్చేసి మనకి 200 260 61 280 అంటే 4 into 15 281 ఈజ్ ద ఆన్సర్. 281 ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎంత అవుతుంది మనకి 281. సో ఇక్కడ మనకి ఈ మొత్తం ఒక 10 ప్రాబ్లమ్ చేశాను. ఈ 10 ప్రాబ్లమ్స్లో నుంచి మ్యాక్సిమం 2 ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ 10 ప్రాబ్లమ్స్ కాకుండా ర్యాంక్ అనుకోవటంలో
గుర్తుపెట్టుకోండి. ర్యాంక్ వచ్చేసి మాస్టర్, నెక్స్ట్ రీమ్యాస్ట్, నెక్స్ట్ ప్రిజన్, నెక్స్ట్ ఎంసెట్. ఇవి 4 కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ 4కు సంబంధించిన వీడియో కూడా ప్లేలిస్ట్లో ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ టోటల్ మొత్తం ఈ 14 ప్రాబ్లం చేస్తే మ్యాక్సిమం 90, అంటే మనకి మ్యాక్సిమం 90% 2 ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో దీని తర్వాత ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. దాంట్లో మనకి 2024లో కొత్త క్వశ్చన్ ఒక 2 ఇచ్చాడు, ఆ 2 ప్రాబ్లమ్స్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.